నర్సరావుపేట మల్లమ్మ సెంటర్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రిలో 3వ రోజు కౌమారి దేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. కౌమారి దేవి అంటే చిన్నారి దేవత అని అర్థం. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఒక కన్యను దేవతా స్వరూపంగా భావించి పూజించే సాంప్రదాయాన్ని సూచిస్తోంది. నేపాల్లో కుమారి అనే సజీవ దేవత సాంప్రదాయం ద్వారా ఒక కన్యను ఎన్నుకొని ఆమెను దేవతగా పూజిస్తారు. నవరాత్రుల సమయంలో బాల త్రిపుర సుందరిదేవి అలంకారంలో కూడా చిన్నారులను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. కౌమారి దేవిని ఆరాధించడం వలన పూర్వజన్మ దోషాలు తొలగి విజయం, సంతాన భాగ్యం కలుగుతాయని నమ్ముతారు. భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా భక్తులతో కలిసి కౌమారి దేవి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కమిటీ సభ్యులు నిరంతరం అమ్మవారి సేవలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మహిళలందరూ కూడా భక్తులందరూ అక్కజనులందరూ కూడా ఎంతో చక్కగా అలంకరించుకొని అమ్మవారి పూజలు రావడం చాలా గొప్ప విశేషం. మీ అందరినీ చూసిన ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని మరి ప్రతి ఎమ్మెల్యే కూడా నిన్న కూడా మా అసెంబ్లీలో మరి మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా దుర్గా గుడికి వెళ్ళి పూజ చేసుకుని రావడం జరిగింది. అమ్మ నేను కూడా రోజు పొద్దున్నే రాష్ట్ర అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారంటే వాళ్ళు ఆశీర్వాదం. ఇదంతా కూడా ఈ కోరిక ఈ విధంగా కలిగిందంటే మీ అందరూ చూసిన తర్వాత చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ మరి ప్రజలకు శాంతి కలగాలి, ప్రపంచం శాంతితో వెలుగొందాలని చెప్పి ప్రతి కార్యక్రమాన్ని చేస్తుంటారు. ఈ భారతదేశంలో ఈ విధంగా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ముందుకు వచ్చే వ్యక్తులు మరి ఆదివాసీ సమాజులు, మహిళలు, మరి వారి తర్వాత బ్రాహ్మణ వస్తువులు, తర్వాత మా రైతు బిడ్డలందరూ కూడా ఉంటారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, నాతో మీరు ఉండాలి. ప్రతి కార్యక్రమాన్ని ఇష్టంగా సంతోషంగా చేసే మీ అందరూ చూస్తే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి వాసవి మాతాకు